పెద్దవాళ్ళకి పెన్షన్లని కానీ గ్యాస్ బండ్లని కానీ అంటే పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం వచ్చింది అనుకోవచ్చా? ఎట్లా ఉంది ప్రభుత్వం? ఎట్లా ఉంది? అన్ని బాగానే ఉండే పింఛన్ పొద్దున్నే వచ్చి ఇచ్చేస్తున్నాడు. అదే కనీసం ఇప్పుడు అంతకుముందు అంటే కరెంటు బిల్లులు పెంచేసి చెత్త పన్ను కట్టారు లేదా? చెత్త పన్ను కట్టేవాళ్ళం. ఈ రోజు పెద్దవాళ్ళకి కరెక్ట్ గా టైం కు పెన్షన్లు ఇస్తున్నారు. వికలాంగులు అయితే 3000 నుంచి 6000 చేశారు. ఉపయోగపడుతున్నాయండి. ప్రభుత్వం బాగుంది నాన్న. ప్రభుత్వం బాగుంది. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాకు మేలే చేస్తున్నారు. ఆ బాబు పుణ్యం అంటే ఇక నాకు కాలు చెయ్య పడిపోయింది. అదే తిని నేను బతుకుతున్నాను బాబు. ఆ బాబు కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి అంతా అన్యాయమే జరుగుతుంది, పేదోళ్ళంతా ఇబ్బంది పడిపోతున్నారు. పొరపాటు, అది పొరపాటు బాబు. ఆ మాట అనడం పొరపాటు లేదు. చంద్రబాబు ఏమి 250 పెంచాడు. అట్లాగే సంవత్సరానికి 250 అలా పెంచాడు. లేదండి, మాకేం ఉపయోగపడదు. ఏమీ లేదు బాబు. అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకి అన్నం దొరుకుతుంది బాబు. అడుక్కున్న వాళ్ళకి అన్నం, అడుక్కోకుండా అన్నం పెడుతున్నాడు బాబు. అది ధర్మ తండ్రి బాబు. మాకు ఈ ప్రభుత్వం మాకు బాగుంది. మరి ఇంకా నేను వస్తాను, ఇంకో 4 ఏళ్ళు ఆగితే నేను వస్తాను. రారు రోడ్డుకి రమ్మనండి చూద్దాం. గత 5 ఏళ్లలో ఎప్పుడైనా జనాల్లోకి వచ్చారు? రోడ్డుకి రమ్మనండి. ఏమీ చేయలే మాకు. ముసలోళ్ళకి కనీసం ఒక బిళ్ళ కూడా ఇప్పించలా. మాకు చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి దోకరా పెట్టనయ్యి, మమ్మల్ని చూడనయ్యి, వెళ్తే మాట్లాడినయ్యి గద్దె రామ్మోహన్ రావు గారు. మేము వీళ్ళ వల్లే నిలబడ్డాం ఇక్కడ. అంటే నేనేమంటానంటమ్మా, ఇప్పుడు కనీసం నువ్వు చెయ్యకపోగా చేసే వాళ్ళ మీద బురద జల్లడం అంటే ఇంకా అదే దుర్మార్గం. ఇంకా జగన్ నమ్ముతారంటావా? ఎవరు నమ్ముతారు? నమ్ముతారు ఎవరు నమ్మారు అన్నారు? ఎవరు నమ్ముతారు? రమ్మనండి చూద్దాం. అసలు నాకు సన్మానం చేయాలి, నేను ఎంతో మంచి చేశాను చేస్తారేమో ఒకవేళ బురద జిమ్మి సన్మానం. ఇవ్వలేదు 5 ఏళ్లలోనూ ఆయన ఎక్కంగానే ఏదైనా చూపించలేదు కదండి. అసలు ఊరికే ఎక్కంగానే ఒక పట్టా ఇచ్చారు అంతే. ఆ పట్టా పుచ్చుకొని మళ్ళీ వెళ్తేనేమో అయ్యో రిజిస్ట్రేషన్లు అన్నారు. ఆయన దిగిపోయే ముందు రిజిస్ట్రేషన్లు అన్నారు. కొన్ని చేశారు, కొన్ని చేయలేదు. అందిన వాళ్ళకి అందిని. ఆ రిజిస్ట్రేషన్లు కూడా చేసినా ఎందుకంటే ఉపయోగం ఏమి లేవుగా. ఆ బుక్లు ఇంకా అలా పాడేసుకోవటమేగా. ఏదో పేరుకి ఇచ్చేసి ఆయన మాకంటూ నాకు 22 సంవత్సరాలు అయిందండి. మా ఆయన చనిపోయి ఫస్ట్ కార్యాలయంలో సెలక్షన్ అయింది, 2వ కార్యాలయంలో తీసేశారండి. అప్పటి నుంచి ఇప్పుడు నేను కులం చూడను, మతం చూడను, నేను మీ అందరి కోసం ఉన్నాను, నేను పేదవాళ్ళ కోసం వచ్చానన్నాడు. నాకంటే అసలు రేషన్ కార్డు లేదండి. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఒక్కదాన్ని నేను ఓటుకు పనికొచ్చిన దాన్ని. మరి కార్డుకి పెన్షన్కి పనికిరానండి నేను. ఒక్కదాన్నేనండి. భర్త చచ్చిపోయి 20 సంవత్సరాలు. నాలాంటి ముసలోళ్ళకి రేషన్ కార్డు లేదు, అందుకే పోయింది. డోక్రా గురించి అభయాసం మీద పింఛని వస్తుంది. మా ముసలాయికి పింఛని వస్తుంటే ఆయన ఎక్కాక నా పింఛని తీసేశాడు. ఇప్పుడు ఎక్కడికే ఆ పెన్షన్ తీసేశాడు నాది. అభయాస్తం మీద రావాలి కదా. నాకు డోకరా కట్టాను కదా. నేను 18 సంవత్సరాలు కట్టా. నేను కట్టినప్పుడు నాకు డోకరా ఇచ్చారు వాళ్ళు. ఇద్దరికి ఒకసారి వచ్చాయి మాకు. అట్లాంటిది ఈయన ఎక్కాడు, నాకు 2-3 నెలలోనే పింఛన్ తీసేసాడు. కులం చూడను, మతం చూడను, నేను మీకోసమే ఉన్నాను. మరి పింఛని ఈ నెల తీసుకోపోతే ఇక 2వ నెల ఇక పింఛని ఇచ్చే పని లేదు. ఈ నెలది ఎగ్గొట్టేత్తమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాక ఈ నెల తీసుకోపోతే 3వ నెల అయినా సరే కలిపిస్తున్నాడు. 3 నెలల పింఛని ఇచ్చారు. హైదరాబాద్ లో 2 నెలలు ఉండొచ్చాం. మాకు ఒంట్లో బాగోపోతే 2 నెలల పింఛని నిన్న వచ్చి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? జనాలకి మంచి చేసే దానికే మనం అధికారంలోకి రావాలి. కానీ ఎంతసేపు కరెంటు బిల్ ఎక్కువ వచ్చింది కానీ నీకు తీసేస్తాను, మీ అబ్బాయి కారు కొనుక్కుంటే నీకు పెన్షన్ తీసేస్తామేగా, బెదిరిస్తమేగా, రవిడీజం ఎవరు సహిస్తారండి? ఎంత ముసలోళ్ళైనా 60 ఏళ్ళు దాటితేనంట ఇల్లు రాదంట. ఆ ఇల్లు పట్టాన్ని ఇచ్చాడు స్థలం అని. అసలు ఆ స్థలం ఏ పక్కనో ఎక్కడో కూడా తెలవదు ఇంతవరకే. కట్టుకోవడానికి లేకుండా కరెంటు బిల్లు అంటే సిమెంట్ పెరిగిపోయి, ఇసుక పెరిగిపోయి, అసలు ఏ పక్కనైనా అసలు అది ఎక్కడో కూడా తెలవదండి ఇంతవరకు. నేను 80వ సంవత్సరంలో వచ్చి ఉండా ఇక్కడ అడవిలో ఉంటే నాకు ఇల్లు లేదు. నేనేం సంపాదించుకోలే, పిల్లల్ని పెంచుకున్నా. అయితే నాకు ఇల్లు నాకు రాలేదేంటి అని అడిగితే ఫోన్లో మాట్లాడారు. 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళకంట ఇల్లు ఇవ్వరంట. మరి ఏమైపోవాలి వాళ్ళు? నేను అన్నాను
60 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి ఏ ఊళ్ళోనో చంపేస్తారంట, మీరు కూడా వచ్చి చంపేసేయండి అన్న. మరి అంతేగా, మరి ఇల్లు ఎక్కడ ఉండాలి? కొడుకులు చూడరు, కోడళ్ళు చూడరు, మేము ఎక్కడ ఉండాలి? మరి ఇంత జరిగినా కూడా ఆయన ప్రభుత్వంలో కనీసం పేదవాళ్ళంతా ఇబ్బందులు పడి కనీసం కడుపుకు ముద్ద కూడా లేకపోయినా కూడా యథార్థంగా మేము ఏనాడు ఆయనకి కనీసం అన్నా క్యాంటీన్లు కూడా తీసేసి నేనే ఎంతో బాగా చేశాను నాడు మేము వేయలా. మాకు తెలిసిన ఆయన వేసిన రోడ్లు అట్టాగండి, సగం రోడ్లు అట్టాగే ఉండి ఆగిపోయినాయి. ఆయన వేసిన చంద్రబాబు దిగేశాక, రోడ్లు వేస్తే దిగేశాక ఆ రోడ్లు అట్టాగే ఉండి, కానీ అసలు ఏ రోడ్లు బాగు చేశాడు? ఎక్కడికి వచ్చాడు? ఆ ఎదరు చూడండి, గుంటుండి కూతు వాన పడితే ఇళ్ళు మునిగిపోతున్నాయండి ఎదర. అసలు ఆ వజాన్ నీళ్ళల్లో ఉంటే వచ్చి చూసిన వాడు లేడు. ఇప్పుడు ఈయనంటే 3 రోజులు అన్నం పెట్టాడు మాకు. ఆ రోజు కానీ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే కేవలం పేదవాళ్ళ గురించి ఆలోచించే వ్యక్తి. మాకు తెలుసు, మాకు తెలుసండి. మా పేదల కోసమేనండి. ఇక్కడ తెలిసింది పేదవాళ్ళ గురించే కదా ఆయన నిలబడింది కూడా రామారావు గారు. ఇవాళ ఒక్కరోజు కాదండి, ఇక్కడ పార్టీ కదా. అంటే నేనేమంటున్నానంటే మంచి చేస్తే ఎవరైనా మేము వేసేది ఆయనకే. మా ఓటు ఆయనకి ఫస్ట్ నుంచి కూడా. మాకు మొన్న అందరం కలిసి ఒక ఛాన్స్ అండి. మరి జగన్మోహన్ రెడ్డి మేమేలా మేమేలా తెలుగుదేశమే. అసలు మేము వేయలేదు, వెయ్యం కూడాను. కన్నుల సంగతి కానీ మేము ఆలోచించం. అది వెయ్యం, ఓటన్నా మురక పెట్టుకుంటాం కానీ మేము వెయ్యం మేము. ఎందుకంటే మాకు అంత బాధ పడింది. మాకేం చేశాడని? ఇల్లు ఇచ్చాడా, లేకపోతే ఏమన్నా రోడ్లు వేసాడా? ముసలోళ్ళకి ఏమన్నా చూసాడు? వచ్చి చూసిన పాపాన్ని కూడా కనీసం రోడ్డు లైట్లు లేవన్నా కూడా ఇట్ట వంగి చూసిన పాపాలు లేవు. వంగి చూసిన వాళ్ళు లేరు, మమ్మల్ని రాలేదన్నా కూడా అసలు చూసిన వాళ్ళు లేరు. ఈ రోజున సీఎం గారే సాక్షాత్తు చంద్రబాబు నాయుడే నా దగ్గర రండమ్మా మీకు సమస్యలు ఉంటే అని చెప్పి ఆయన పార్టీ ఆఫీస్ లోనే ఉంటున్నాడు. ఇప్పుడు ఆ రోడ్డు కడ వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు ఇళ్ళు, ఆ రోడ్డు కడ నడవనిచ్చలు లేదు. ఏనాడు ఎవరు వచ్చి అడిగారు? ఆయన 5 ఏళ్ళు ఒక్కళ్ళు కూడా వచ్చి మమ్మల్ని ఇలా ప్రశ్నించడం, మీ బాధలు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా అని చెప్పుకున్నది ఎవరు లేరు. ఎవరు మాకు బాగుంది, మాకు బాగుంది. ఈ ప్రభుత్వం వచ్చాక మాకు బాగుంది, మంచి ప్రభుత్వం బాగుంది. ఎప్పటికీ 100 ఏళ్ళకి ఇదే రావాలంటే మేము గద్దె రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్తాము. ఆయన చేస్తున్నాడు మాకు. అమ్మ నేను చేస్తా, మీరు బాధపడొద్దు, మీకేది కావాలన్నా మా దగ్గరికి రండి అని. అంతేగాని మేము ఇక ఎప్పుడు ఇదే కావాలి, లేకపోతే మురుగానా పెట్టుకుంటాం కానీ మేము మాత్రం ఆయనకు ఓటు వేయము. అమ్మ, ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు నిదానంగా చేసుకుంటా వస్తామంటున్నారు. ఎలా ఉంది ప్రభుత్వం? ఎట్లుందంటే ప్రభుత్వం బాగానే ఉంది సార్, మొన్నటి కన్నా ఇప్పుడు బాగానే ఉంది. చంద్రబాబు గారు చెప్తే చేస్తారు రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు అనుకుని చేయాలంటారా, లేకపోతే పరిశ్రమలు, ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇంత బయటకు కల్పించారా లేదో మనకు తెలియట్లేదు. వార్తలు చూస్తే ఏదో ఒకటి చూస్తానే ఉన్నాం. డెవలప్ అవుతుంది, అది పోలవరం అది డెవలప్ చేస్తున్నాం అన్నారు. ఉంది సార్, ఉంది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఏదో నేను 10,000 వేస్తున్నాను, లేదా 15,000 వేస్తున్నాను, మీకు కరెంటు బిల్లు ఉంది కాబట్టి తీసేస్తాను, లేదా మీ కారు ఉంది కాబట్టి తీసేస్తాను అంటే అది కరెక్టా? లేకపోతే ఇచ్చిన మాట ప్రకారం చేసుకుంటూ రావడం? ఇచ్చిన మాట ప్రకారం చేసుకురావడమే కరెక్ట్. పెద్దవాళ్ళ పెన్షన్ వస్తున్నాయి? వస్తున్నారండి, వస్తున్నాయి. 1వ తారీఖు వస్తున్నాయి, లేట్ అవుతున్నాయా? లేదు ముందే ఇస్తున్నారు, ముందే ఆదివారం ఇస్తే ముందే సోమవారం ఇచ్చేస్తున్నారు. మరి అది కదమ్మా, ఇప్పుడు 3,000 నుంచి ఒకేసారి 4,000 చేయడం కరెక్టా? 250 చేయడం కరెక్ట్ అంటారా? ఒకేసారి ఇచ్చారు, మా అందరికి ఉపయోగపడుతుంది, బానే ఉంది సార్. రేపు పండగ నుంచి ఒకవేళ మహిళలకు కూడా ఉచిత బస్సులు అంటూ ఇస్తే చాలా హ్యాపీగానే ఉంటారు, ఇంకా హ్యాపీగానే ఉంటారు. ఇప్పుడు గతంలో బస్ ఛార్జీలు ఎట్లా పెరిగినాయి, కరెంటు బిల్లులు ఎట్లా పెరిగినాయి సార్, చూసాను. ఇంకా నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి గారు? నమ్ముతారంటారా? చూస్తున్నారుగా, దాన్ని బట్టి ఫాలో అవుతారు. ఈ 5 ఏళ్లలో అంతా అరాచకం జరుగుతుంది, అసలు మొత్తం అంతా వినాశనం ఉంది అని చెప్పి చెబుతున్నాడు ఆయన. నిజంగా అట్లా ఉందంటారా? అలా ఏం లేదండి, అలా ఏం లేదు, బానే ఉంది. చంద్రబాబు బాగా చేస్తున్నారు.